సార్ అదే అంటే మహేష్ బాబుతో సినిమా చేయాలని వచ్చానని మీరు ఎక్కడో అన్నట్టుగా నేను విన్నాను. ఏంటంటే మహేష్ బాబు మీద మీకు అంత అభిమానం ఏంటి? అంటే కృష్ణ గారి నుంచి వచ్చిందా? లేదంటే మీకు స్పెషల్‌గా ఆయన మీద కొంత ఇంట్రెస్ట్ ఏమన్నా? కృష్ణ గారి మీద అండి. అదేనా? కృష్ణ గారి మీద వచ్చి ఆటోమేటిక్ మహేష్ బాబు కదా. అవును. అండ్ అంటే మహేష్ బాబు గారితో సినిమా చేయాలని కాదు కానీ హ్మ్. ఆయనతో చేయాలి అనేది ఒక డ్రీమ్. అవును. లక్కీగా ఏంటంటే అది ఎర్లీగా ఫుల్ఫిల్ అయింది. ఎగ్జిక్యూట్ అయింది. అది అన్ఎక్స్పెక్టెడ్లీ దట్ అండ్ ఆ రిలేషన్ కంటిన్యూడ్ ఫర్ లాంగ్ అనమాట. అవును. సో ఇట్స్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ ఒక హార్డ్ కోర్ అలాగే ఉండిపోతారు. అవును. దట్స్ డిఫరెన్స్ బిట్వీన్ మాకును వేరే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అంతే సార్. అంతే సార్. అవును. సో కృష్ణ మహేష్ గారు బాబు ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్ కదా సార్. ఎంతో మందికి హెల్ప్ చేయటం. ఐ మిస్ హిమ్ టుడే బికాజ్ ఎవ్రీ సక్సెస్ అవగానే ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, కృష్ణ గారి దగ్గరికి. కృష్ణ గారి దగ్గర. ఆ. సో అంటే ఏ సక్సెస్ అయినా ఫస్ట్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేవారు. చెప్తే ఆయన చాలా ద మెమరీ పవర్ కానీ ఈవెన్ ద లాస్ట్ టైం ఐ మెట్ హిమ్ అన్ని సినిమాలు ఆయనే చెప్పేవారు. ఓకే ఈ 4 సినిమాలు మనకి ఆల్మోస్ట్ 1 తప్ప అన్ని వర్కౌట్ అయిపోయినాయమ్మా. దట్స్ హౌ హి యూజ్డ్ టు టాక్. అవును. రైట్. అదే సార్ మీరు మహేష్ బాబు గారితో కూడా మంచి హిట్స్ ఇచ్చారు. దూకుడు తర్వాత వెంటనే ఆగడు వచ్చింది. అంటే దాదాపు కొంచెం అలాగే అనిపించింది, అది దూకుడు లాగా అనిపించింది. అది మిస్టేక్ అండి. వన్ ఈజ్ అహెడ్ వే అహెడ్. అవును. దెన్ సర్లే నీకెవరు అనేది అగైన్ ఇట్స్ బ్లాక్ బస్టర్. లాస్ట్ 6 years బ్యాక్ సంక్రాంతి అనమాట సేమ్ టైం. అది వన్ విషయంలో ఏమైంది సార్ అసలు? అంటే చూసేదానికి కొంచెం సినిమా హై స్టాండర్డ్స్తో ఉంది, అంటే కొంచెం క్లాసీగా సినిమా చూస్తున్నంతసేపు కొంచెం ట్రెండ్ అంటే డిఫరెంట్గా ఉంది. బట్ అది కొంత క్యారీ కాలేదు. అది ఏమవుతుందో అనేది క్యారీ కాలేదు అన్నట్టుగా. పీపుల్ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి అన్ యాక్షన్ ఫిల్మ్ అండి. వన్ నేను ఒక్కడనే అనే కనుక యాక్షన్ ఇది వస్తుంది, బట్ ద కంటెంట్ ఈస్ డిఫరెంట్. అవును. అండ్ మహేష్ బాబు గారిని ఆ టైంలో ఆయన ఇమేజ్ దృష్ట్యా సమ్ ప్రాబ్లమ్ ఇన్ హిమ్ అనేది జనం యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఓకే. సో హీరోయిన్ టీజింగ్ హిమ్ బికాస్ యాజ్ ఎ ఫ్యాన్ ఈవెన్ ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ వెన్ ఐ సా ఇట్ ఆన్ స్క్రీన్. అవును. ఆయనకు ఒక సమస్య ఉన్నట్టుగా. అదే ఆ సమస్య అనేది అవును ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయాం. ఆల్ ఫ్యాన్స్ ఆల్సో నాకు ఫస్ట్ చూడగానే నాకు కొట్టిందనమాట. ఓహో. బట్ అట్ ద సేమ్ టైమ్ విల్ స్టార్ట్ లవింగ్ అవర్ మూవీస్. అవును. అండ్ ప్యాషనేట్గా తీసిన మూవీ అది. ఈవెన్ లాస్ట్ కూడా రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే. ఓన్లీ థింగ్ ఇస్ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు క్లిక్ అవుతుంది. అవును. ఇప్పుడు అండ్ వి డి నాట్ షో దట్ బిఫోర్. ఇలాంటి కాన్సెప్ట్ అని ముందే చెప్పుంటే ప్రిపేర్ అయ్యి వచ్చేవారు. అవును. మాకేంటంటే కమర్షియాలిటీ, కొన్నిసార్లు కమర్షియాలిటీ డామినేట్స్ ఆల్ ద థింకింగ్ అంటారు. అవును. ఇక్కడ ఏమైంది, ఓకే రివీల్ చేసేసి ఓపెనింగ్ తగ్గుతుందేమో, యాక్షన్ సినిమా అంటే ఓపెనింగ్ ఉంటుంది, అలా ఆలోచించాం. ఇట్స్ దట్ టెక్నికల్ మిస్టేక్. ఓకే. ఎలా అనిపించింది సార్? అంటే కొంచెం ఒక ప్రయోగం చేశారు మీరు, ఆ రిజల్ట్ అలా వచ్చేసరికి ఎలా ఫీల్ అయ్యారు? నేను ఎక్స్పెక్టెడ్ అండి ఆనెస్ట్లీ. అంటే ఎక్స్పెక్ట్ చేస్తే కూడా కొన్నిసార్లు ఏంటంటే కోరుకుంటాం కదా, అవును అది జరగకపోతే బాగుండు అని. అంతే కదా సార్. అవును. సో చూడగానే నాకు ఎందుకంటే మహేష్ బాబుని ఇలా చూస్తారా అనే, అంటే నేను చూడలేకపోయాను కాబట్టి. అవునవునవును. అండ్ మళ్ళీ ఫ్యాన్ గా ఉన్న మీరే చూడలేకపోయారంటే ఆటోమేటిక్ గా సంథింగ్ మళ్ళీ నేను అనుకుని నాకు ఇలాంటి సినిమాలు ఎలాగూ నేను ఇలాంటి సినిమాలు చూడను కదా, సో నాకు నచ్చలేదు, జనాల కింద నచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ వచ్చేసరికి ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద హీరో అండ్ ఎవ్రీథింగ్ కళ్ళ నీళ్ళు పెట్టి చేస్తాడు. అవును. అండ్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫైండింగ్ హిస్ పేరెంట్స్ ఇవన్నీ ఎలివేట్ అయిపోతాయి. అందరూ అది మర్చిపోవాలి అని మనసులో కోరిక పెట్టుకుంటాం అనమాట. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఓకే. బట్ ఆల్వేస్ ఎవ్రీ వన్ ఆఫ్ us will be proud of that movie. సార్ ఇప్పుడు ఇంత ప్యాషన్గా